తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా చేపట్టిన ఓటర్ నమోదు ప్రక్రియపై పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ నమోదు ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదని పేర్కొంటూ భాజపా నేతలు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జగిత్యాల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి మాట్లాడుతూ గతంలో జగిత్యాల పట్టణ పరిధిలో 48 వార్డులుగా ఉండగా వాటిని 50 వార్డులుగా విభజించి ఓటర్ లిస్టు తయారు చేశారని, కానీ దానికి ఒక శాస్త్రీయత లేదన్నారు. చిరునామా ఒక వార్డులో ఉంటే ఓటరుగా ఇంకొక వార్డులో పేరు నమోదై ఉన్నారని, దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. కానీ వెబ్సైట్ పనిచేయకపోవడం వల్ల మేము ఏం చేయలేమని మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నారని, కేవలం జగిత్యాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అందరం కలిసి కూడా పట్టణ అధ్యక్షులు మరియు పట్టణ టీం అంతా కలిసి గౌరవనీయులైనటువంటి జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే 48 వార్డులు జగిత్యాల పట్టణంలో 50 వార్డులుగా రొటేషన్ బేసిస్లో చేసి ఆ నెంబర్స్ అలాట్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. బౌండరీస్ కూడా ఇచ్చారు, సరే ఇచ్చారు. కానీ ఆ బౌండరీస్లో ఉన్నటువంటి చాలా వరకు ఓట్లు ఏవైతే ఉన్నాయో ఒక్క వార్డు బౌండరీలో ఉన్నటువంటి ఓట్స్ ఆ వార్డుకు సంబంధించి లేక పక్క వార్డులో డిటెక్ట్ అయిపోయాయి. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే అందులో యాస్పిరెంట్స్ కుటుంబ సభ్యులు యాస్పిరెంట్స్ ఉండొచ్చు. ఇది శాస్త్రీయంగా నిజంగా చేసినటువంటి అయితే ఇటువంటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశమే ఉండదు కదా. రొటేషన్ బేసిస్లో చేశారు, కరెక్టే. కానీ చాలా వరకు ఏమయ్యాయంటే చాలా వార్డులలో, దాదాపుగా అన్ని వార్డులలో హౌస్ నెంబర్స్ వైజ్ ఓట్లు చూపిస్తున్నాయి. ఫర్ సపోజ్ చెప్పాలంటే ఒక హౌస్ నెంబర్ కింద 4 ఫ్యామిలీ ఉంటుంది. కానీ అదే హౌస్ నెంబర్లో అన్యాయంగా 10 మందిని చూపించారు. మరి అట్లాంటివి ఓట్లన్నీ కూడా మా వాళ్ళు ఎక్కడికక్కడ కూడా ప్రతి వార్డులో కూడా డిటెక్ట్ చేశారు. డిటెక్ట్ చేసినా కూడా డిలీషన్స్ కనిపించని పరిస్థితి. ఫామ్ 7 ఆప్షన్ లేదు అంటున్నారు. మున్సిపల్లో కంప్లైంట్ ఇచ్చాము ఎక్కడికక్కడ కూడా. అదేవిధంగా ఓట్ షిఫ్టింగ్, ఇందాక నేను చెప్పింది, ఈ వార్డు బౌండరీ ఉన్న ఓట్లు పక్క వార్డులోకి వెళ్ళిపోయినాయి. ఫామ్ 8 ఓట్ షిఫ్టింగ్, అవన్నీ కూడా మున్సిపల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అడిగితే సైట్ క్లోజ్ ఉంది, పైనుంచే సైట్ క్లోజ్ చేసిండ్రు, ఏమీ చేయలేము, మేమేం చేయలేము అంటే ఇది క్లియర్గా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఉద్దేశపూర్వకంగా ఎక్కడికక్కడ, ఈ మున్సిపాలిటీ అని కాదు, ఎగ్జాంపుల్ ఈ మున్సిపల్ చెప్తున్నాము, చాలా మున్సిపాలిటీలలో ఇలా జరిగిన పరిస్థితి. ఉద్దేశపూర్వకంగా కావాలని ఆప్షన్లు ఇవ్వకుండా, ఇచ్చినా కూడా లిమిటెడ్ టైం పీరియడ్ ఇచ్చి వెంటనే చాలినంత సమయం ఇవ్వకుండా వెంటనే ఎక్కడికక్కడ కూడా శాస్త్రీయంగా లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఈ సైట్ క్లోజ్ చేయడం ఏంటి? మరి షిఫ్టింగ్ డిలీషన్లు లేకపోతే అసలు ఆప్షన్లు ఎందుకు ఇచ్చిండ్రు? ఇంకా మీరే ప్రచురించుకోండి ఓటర్ లిస్ట్ని. ఇంకా దానికి ఏదో 10 రోజుల సమయం ఇచ్చి చూసుకోండి చేస్తామని అనడం ఎందుకు? అక్టోబర్ 1 అని టైం పీరియడ్ పెట్టడం ఎందుకు? అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో ఒక లెక్క ఉంటుంది, ఇప్పుడు తీస్తే తీరా ఓటర్ లిస్టు చూస్తే ఇంకొక లెక్క కనిపిస్తుంది. ఈ మధ్యలో జరిగిన గూడు పుటాని ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కక్షగట్టి ఎలాగూ జనాలలో లేరు, ఎలాగూ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. సర్పంచ్ ఎలక్షన్లో అది తెలిసిపోయింది, క్లియర్గా తెలిసిపోయింది. వన్ సైడ్ అవుతుంది అనుకున్నది కాస్త జనాలు చాలా ఆలోచన పరులు, పబ్లిక్ అంతా చూస్తూనే ఉన్నారు, మంచి బుద్ధి చెప్పిండ్రు. ఈ ఎలక్షన్లలో కూడా, పట్టణాలలో జరిగే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా పట్టణ ప్రజలు ఇంకా బుద్ధి చెప్తారని భయపడి దొంగ లెక్కలు చేస్తూ
శాస్త్రీయంగా చేయాల్సినవి గుడుపుటానీలు చేస్తూ ఓటర్ లిస్టులో గడబిడలు. ఇదివరకే మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా అందరూ కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది, మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. మున్సిపల్లో కూడా ఈ విషయం గురించి ఎక్కడికక్కడ కూడా ప్రతి వార్డు నుంచి కంప్లైంట్ కూడా రేజ్ చేయడం జరిగింది. తీరా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సైట్ క్లోజ్ ఉంది, పైన నుంచి రాలేదు, మేమేం చేయాలి అని. అంటే క్లియర్గా పిక్చర్ అక్కడ కనిపిస్తుంది, ట్రాన్స్పరెన్సీ లేదు, ఓటర్ లిస్టులలో ట్రాన్స్పరెన్సీ లేదు, పాటించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వాళ్ళు ఓడిపోతారని గూడు పుటానీ చేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి, పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ రోడ్లు కానీ మోర్లు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. ఎందుకంటే గ్రామాలలో తెలిసిపోయింది ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసమే మొన్న ఎలక్షన్లు పెట్టింది, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు. ఇప్పుడు ఈ పట్టణాలలో పెట్టింది ఎలక్షన్లు కూడా అందుకే. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, అవి వస్తేనే పనులు నడుస్తాయని తెలుసు. ప్రజలకు కూడా ఇదంతా తెలుసు. అందుకే ప్రజలు వివేకవంతులు, విజ్ఞానవంతులు, ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. మీరు ఓటర్ లిస్టులో గూడు పుటానీ వేసినంత మాత్రాన ఏమీ జరగదు. ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా చెప్తా ఉన్నాము, ఈ జగిత్యాల పట్టణం అనే కాదు, జగిత్యాల పట్టణం, రాయికల్ పట్టణం ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకునే దిశగా మేము అడుగులు వేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాము. కానీ మరొకటి చెప్తా ఉన్నా, ఈరోజు అధికారులు కూడా కోరడం జరిగింది. వార్డులు రొటేషన్ చేసిండ్రు సరే, కానీ శాస్త్రీయంగా ట్రాన్స్పరెన్సీగా ఎలాంటి రాజకీయాలకు తలొగ్గకుండా రిజర్వేషన్లు వార్డు వైజ్ కేటాయించాలని కోరడం కూడా జరిగింది. మరొక్కసారి చెప్తా ఉన్నాము, చిల్లర రాజకీయాలు చేస్తే మాత్రం మంచిగా ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏది చేసినా, మీరు ఏది చేయాలనుకున్నా ప్రజలు విజ్ఞానవంతులైనరు, ప్రజలు గ్రహించి తీరుతున్నారు, ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.